ఉక్రెయిన్‌కి రష్యా మరొకసారి చావు దెబ్బ తీసిందని చెప్పాలా. ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా వ్యవస్థల్ని కంటిన్యూయస్‌గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే ఆ విద్యుత్ సరఫరా వ్యవస్థల నుండి సరఫరా అయ్యేటటువంటి విద్యుత్ వలన అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తాయి. ఆ ఇండస్ట్రీస్‌లో ఇప్పుడు డ్రోన్స్ తయారీ దగ్గర నుంచి పలు రకాల మిస్సైళ్ళు, స్వల్పకాలిక ఆయుధాల తయారీ చేస్తున్నది ఉక్రెయిన్. ఇతర దేశాల నుండి అమెరికా, యూరప్ దేశాల నుండి కొంతమంది టెక్నీషియన్స్‌ని పిలిపించి చేస్తుంది. అందుకని ఆ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయో తెలియనియట్లేదు. కాబట్టి ఆ ఫ్యాక్టరీలకు అసలు పవర్ సప్లై లేకపోతే కనుక చేయలేరు కదా! కాబట్టి పవర్ సప్లైస్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. తాజాగా చూస్తే 4వ అతిపెద్ద అంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన ఈ ఏడాదిన్నర 2.5 ఏళ్ల కాలంలో 4వ అతిపెద్ద దాడిని చేసింది రష్యా. లాంచ్డ్ ఎ బెరేజ్ ఆఫ్ మిసైల్స్ ఆన్ ఉక్రెయిన్ ఎనర్జీ ఫెసిలిటీస్ ఇన్ 3 రీజియన్స్. ఉక్రెయిన్ క్లెయిమ్డ్ Russia launched 34 cruise and ballistic missiles and 21 were shot down. Meanwhile, Ukraine also launched a drone attack on Russia's Krasnodar region. Moscow claimed to repel many drones. Were there any fatalities in the regions అనేది తెలియదు. అంటే ఇక్కడ రష్యా మీద మేము క్రసందార్ మీద డ్రోన్స్ వేసామని చెప్పేసి ఉక్రెయిన్ చెప్తే అవన్నీ మేము దెబ్బతీసామని చెప్పి రష్యా చెప్తోంది. అదే సందర్భంలో రష్యా 3 రీజియన్స్ మీద దాడి చేస్తే 34 క్రూయిజ్ బాలిస్టిక్ మిసైల్స్ వాడితే అందులో 21ని పడగొట్టామని ఉక్రెయిన్ చెప్తుంది. కానీ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా అనేది స్తంభించిపోవడం కీలకమైన పరిణామం.